తెలంగాణ సర్కార్ మంగళ శుక్రవారాల్లో తలపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. సమస్యలు ఎదుర్కొంటున్న వారంతా వచ్చి అర్జీలిస్తున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సైదులు లైవ్ లో అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, ప్రజావాణి కార్యక్రమానికి స్పందన ఏ విధంగా ఉంది? ఈ రోజు ఎంతమంది వచ్చే అవకాశాలున్నాయి? ఎస్ రేఖ, దాదాపుగా ఇప్పటికే 2000 మంది పైగా ఇక్కడికి ప్రజావాణి కార్యక్రమానికి అయితే ప్రజాభవన్కి హాజరయ్యారు. అయితే లోపల మాత్రం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. కొంతమంది ఐఏఎస్ అధికారి అయినటువంటి రొనాల్డ్ రాస్ కూడా ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి స్వీకరిస్తున్నారు. వెంటనే వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్ రూపంలో లేకపోతే కాల్ చేస్తామని చెప్పేసి ఆయా శాఖల నుంచి, అంటే వాళ్ళకి ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యకు సంబంధించిన శాఖకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ నుంచి కాల్ చేపిస్తామని చెప్పేసి సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేపిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు హామీ ఇస్తుండడంతో ప్రజలు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో సంబంధించి మేము ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే నాదుడే లేడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు అన్నింటినీ కూడా ప్రజలు కొంచెం ఇన్నేందుకు నేరుగా ఇటు ప్రజాభవన్కి మమ్మల్ని ఇక్కడికి పిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మా సమస్యను చెప్పుకుంటూనే ఉంటున్నారు. చాలా రకాలుగా చాలామంది ఇక్కడికి వస్తున్నారు, తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మీకు చూస్తున్నాం మనము కొంతమంది ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస్ ఇండస్ట్రీస్ స్టీమ్ మిల్లుకి వ్యతిరేకంగా చిన్న పాపాయపల్లి ఊరి ప్రజలు పోరాటం అని చెప్పేసి కూడా చిన్న బ్యానర్ పట్టుకుంటున్నారు. అంటే అక్కడ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని చూపిస్తున్నారు, చెప్పుకుంటున్నారు. చెప్పండి, మీరు ఏంటండి, ఎందుకు ఒక ప్లకార్డ్ పట్టుకుంటున్నారు, ఇక్కడికి వచ్చారు, ఏంటి మీ సమస్య? మాది హుజురాబాద్ మండల్ చిన్నపాయపల్లి గ్రామం. అయితే మా ఊర్లో అతి దగ్గరగా సమీపం 200 మీటర్ల దూరం డిస్టెన్స్ దగ్గరతోటి స్టీమ్ మిల్ ఏర్పాటు చేస్తారు. దాంతో పొల్యూషన్ ఇబ్బంది జరుగుతుంది. చుట్టుపక్కల పంట పొలాలు ఖరాబ్ అవుతాయి. బూడిది పొగ ఆ స్మెల్ తోటి దుర్వాసనతో అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రామ ప్రజలందరం వ్యతిరేకించడం జరిగింది. గ్రామ పాలక వర్గం అందరం కలిసి తీర్మానించి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది టీఎస్ ఐపాస్ ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకే ఆబ్జెక్షన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ జోనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్, కమిషనర్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. వాళ్ళు వారంలో ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఇప్పటికి 3 నెలలు అయినా కూడా వాళ్ళు ఎవరో వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతలేదు. దీనివల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి గత ప్రభుత్వం వల్లనే టీఎస్ ఐపాస్ పెట్టడం వల్ల గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా టీఎస్ ఐపాస్ ద్వారా పర్మిషన్ ఇవ్వడం వల్ల కట్టుకోవచ్చట. ఆ విధంగా జరిగింది. మా లోకల్ అప్పుడు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు హుజురాబాద్, ఆయన కలవడం జరిగింది. మిల్లు యజమానిని పిలిచి దీనివల్ల ప్రజలకు హాని, గ్రామానికి ఇబ్బంది ఉంటుంది, పంట పొలాలకు ఇబ్బంది ఉంటుంది, యజమానిని పిలిచి ఆబ్దాలు చేయమన్నాడు. ఈ ఎలక్షన్ టైం దాకా ఆబ్దాలు చేసి ఈ ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పనులు ప్రారంభిస్తారు. అందుకే మా సమస్యలు ఈ సమస్యలు సాల్వ్ చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. ఇది కౌశిక్ రెడ్డి గారిని కూడా మళ్ళీ కలవడం జరిగింది. కాకపోతే తర్వాత మాట్లాడుతా అని సమయం ఇవ్వలేదు. ఈ టీఎస్ ఐపాస్ అనేది ఉంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి. చూస్తున్నాం కదా, ప్రజలు రేఖ నేరుగా తమ సమస్యలు చెప్పుకునేందుకు, అంటే వాస్తవంగా మనము ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. దానికి ప్రజావాణిగా కూడా ప్రభుత్వం నామకరణం చేసిన నేపథ్యంలో కాకపోతే 2 రోజులు మాత్రమే, వారానికి 2 రోజులు మాత్రమే కుదించడం జరిగింది. ప్రతి మంగళవారము, శుక్రవారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు కూడా ప్రజలు నేరుగా ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ తమ సమస్యలు నేరుగా చెప్పుకోవచ్చు అంటున్నారు. అయితే వాస్తవంగా పోయిన వారం చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందులు తలెత్తాయి, ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం నెలకొన్నది. అయితే అలా కాకుండా ఇప్పుడు ప్రజలందరినీ కూడా నేరుగా వచ్చిన వారిని వచ్చినట్టుగా నేరుగా కూడా ప్రజాభవన్లోకి పంపిస్తున్న నేపథ్యంలో వెంటనే ఉదయం 9 గంటలకి ప్రారంభం కావాల్సిన ప్రజాభవన్ 8 గంటల నుంచే ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి రొనాల్డ్ రాస్ తమ సమస్యల్ని నేరుగా వచ్చిన ప్రజలందరి నుంచి కూడా స్వీకరిస్తున్నారు. సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటున్నారు. కాకపోతే మంత్రులు మాత్రము 10 గంటల సమయంలో మా పొన్నం ప్రభాకర్ వచ్చి లోపల కూర్చొని ప్రజల నుంచి కూడా అర్జీలు స్వీకరిస్తున్నారు. కొంతమంది ఉన్నారు, మరి తన సమస్య ఎందుకు తెలుసుకోవడం. ఏం పేరు, నీ పేరు, ఎందుకు వచ్చారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది? నేను ఇక్కడ బాలనగర్ ఉంటా, బాలనగర్ విలేజ్లా. మాదేమో మేడ్చల్ మండల్.
మాది 3 ఎకరాల 2 కుంటలు ఉండే. హెచ్ఎల్ హిందుస్థాన్ ఎలక్ట్రానిక్లో 32 కుంటలు పోయింది. బయట 2 ఎకరాల 8 కుంటలు ఉంది, సర్వే నంబర్ 2. అయితే మేము వాళ్ళకి దానం చేయలేదు, అమ్మలేదు. వాళ్ళు వచ్చి కబ్జాలో ఉండి సర్వే నంబర్ 3 అని రిజిస్ట్రేషన్ చేసుకుండ్రు. అయితే ఈ హెచ్ఎల్ ఇది మన ధరణి ఉన్నప్పుడు బి అప్లికేషన్లు ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్ తిరిగితే బాల్నగర్ది ఒక్క పేపర్ మన పహాని కానీ మన సేతువారు కానీ లేదని చెప్పిండ్రు. మండల్లో బి అడిగితే మా దగ్గర రికార్డులు లేవు, కాలిపోయినాయి అని చెప్పిండ్రు. సీఎంకు బి ఈ లెటర్ ఇచ్చిన, అప్పుడు కేసీఆర్ కాదు కేటీఆర్కి ఇచ్చిన. అయితే మా ల్యాండ్ది సర్వే నంబర్ 2 రికార్డులు కలెక్టర్ ఆఫీసులో లేవంటుండ్రు. ఇక్కడ ఉన్న ఎంఆర్ వచ్చావు కదా అధికారులకు ఈ సమస్య చెప్పావు కదా, ఏమంటారు అధికారులు? ఏమంటారు? అధికారులకు ఇవన్నీకి వచ్చిన సారు కలవలేదు. మీ నుంచి కలిసి అక్కడికి వెళ్తాను అంటే నేను ఆల్రెడీ మొన్న వెళ్ళిన. ఈ సర్వే నంబర్ మన 3కు 25 కుంటలు ఉంది, 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. అయితే మా ఒక్కరి భూములు ఓలే అలా 40 మంది భూములు పోయినాయి. ఇంతవరకు ₹1 తీసుకోలే. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎక్కడ పోవాలనో అనేది వాళ్ళు మాకు చెప్తలేడు. అయితే అందులో సార్ అందులో ఒకటి సర్వే నంబర్ 16 ఉంది. హెచ్ఎల్ అయినా 10 ఎకరాలు తీసుకొని 4 ఎకరాలు వదిలిపెట్టిండ్రు. ఆ సర్వే కదా మనం చూస్తున్నాం కదా మనం చాలా మంది ఇక్కడ రేఖ చాలా మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా ఇక్కడికి వచ్చి ఆ అధికారులను కలిసిన తర్వాత అక్కడ ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూసుకుంటే ఒకప్పుడు కూడా ప్రజాభవన్లకి కనీసం మంత్రులకు కూడా ఎలా ఉండేది కాదు. కానీ వాళ్ళు చూస్తే సామాన్య ప్రజలు ఎవరైనా సరే తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా ఇక్కడ ప్రజాభవన్కి వస్తున్నారు, అధికారులకు చెప్పుకుంటున్నారు. అయితే కొంతమంది ఉన్నారు మాట్లాడదాం. మరి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ సమస్య ఏంటి? అధికారులను కలిశారా? ఏం చెప్పారు మీకు? మేము అధికారులను కలిసినాం సార్, అర్జీ ఇచ్చినాము. మరి ప్రగతి భవన్కి వచ్చి అర్జీ ఇచ్చినాం సార్. మాది పోషెట్టిగూడ గ్రామం, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. మాకు మాదిగల మాన్యం సార్ 32 గుంటలు ఉన్నది. మాది చిన్న గ్రామం, బస్సు కూడా రానటువంటి గ్రామం మాది. అక్కడ ఏం జరిగిందండి? ఏం జరిగింది అక్కడ? మా మాన్యం ఏమైందంటే డిసిసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మైలారం సులోచన ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతూ మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తూ మా పొలం గుంజుకొని పోలీసు వారిని దగ్గర పెట్టుకొని పోలీసు వాళ్ళతో కూడా మా మీద నిన్న కేసులు చేయించడం జరిగింది. మరి పార్టీ మాది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి మేము చేసిందే నడుస్తుందని చెప్పి భయభ్రాంతులకు మమ్మల్ని గురి చేసి మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు సార్. అది మాదిగల మాన్యం గ్రామస్తులు అందరికి చెందుతుంది. మరి ఇప్పుడు అధికారులు చెప్పారు, ఏమన్నారు? ఆ అర్జీ తీసుకున్నారు సార్, మీకు మెసేజ్ వస్తుంది వెళ్ళండి అని చెప్పినారు సార్. చూస్తున్నాం కదా మనం చాలా మంది ఇలా ఈ విధంగా చాలా మంది వచ్చి రేఖ చాలా సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా అవి పరిష్కారం అయ్యే దిశగా కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. చూద్దాం. మరి ఒక పెద్ద ఆయన ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి? నేను షామీర్పేట్ మండల్, మేడ్చల్, రంగారెడ్డి డిస్టిక్ నుండి వచ్చిన సార్. నా పేరు నాగేశ్వరరావు. నేను జీవో 59 ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు అప్లై చేసినాను సార్. అది 2015లో. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు నాన్ డ్వెల్లింగ్ యూనిట్ అని మేము లేనప్పుడు ఇల్లు చెక్ చేసి పోయినరు. దానికి నాన్ డ్వెల్లింగ్ యూనిట్ అని రాసింది సార్. నేను నా ఉన్న డబ్బులంతా నేను దీన్ని అధికారులకు నేను చెప్పినాను సార్. ఉన్న డబ్బులన్నీ దీంట్లో వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తా అన్నారు సార్. కానీ ఏంటంటే 10 సంవత్సరాల నుండి నేను తిరిగని జాగలేదు సార్. CCLA తిరిగినాను, మండల ఆఫీస్ తిరిగినాను, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాను. ప్రజావాణి ఇది బాగుంది సార్. ఇది ఆయనకు దండం పెట్టుకోవాలి మన రేవంత్ రెడ్డి గారికి. మాకు ఒక ఛాన్స్ ఇచ్చింది ఆయన. వచ్చి మీ అర్జీలు పెట్టుకొని మేము తప్పకుండా చూస్తామని నేను నా బిడ్డ పెళ్లి ఆపుకొని ఈ డబ్బులు ఇక్కడ కట్టినాను సార్. చూస్తున్నాం కదా రేఖ, ఖచ్చితంగా ఈ విధంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మేము మా సమస్యలు నేరుగా వినేందుకు అతను అధికారులను నియమించారు, మంత్రులు కూడా అందుబాటులో ఉంటున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రతిరోజు మంగళవారం, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మేము సమస్యలు నేరుగా చెప్పుకునేందుకు మాకు అవకాశం కల్పించారు. సో ఇది మంచి బాగుందని చెప్పేసి కూడా ప్రజలందరూ అయితే చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు నేరుగా ఇక్కడ చెప్పుకొని వివరించుకొని ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా వాళ్ళు కొంత సంతోషం వ్యక్తం పరుస్తున్నారు రేఖ. రైట్.